ఈ పళ్ళు తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా పట్టి చిన్నది ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా తీసుకుంటాము. ఈ తమ్ముడికి మళ్ళీ పట్టిస్తావా, నువ్వే తినేస్తావా? తమ్ముడికి పట్టిస్తా. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే నేను మా ఇద్దరు పిల్లలు కలిసి అయితే కుడుంపాలకు అయితే వచ్చాము. మా భాషలో కుడుంపాలు అనేసి అంటాము, తెలుగులో ఏమంటారు మాకైతే తెలియదు. కుడుంపాలు పెట్టుకోవడానికి అయితే ఇదిగో చూడండి, మా వాడైతే బాక్స్ తీసుకొచ్చాడు. ఈ సీజన్ లో ఆ పళ్ళు అయితే దొరుకుతాయి. అవి అయితే చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, పుల్ల పుల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అక్కడైతే వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. చూడండి, నా వెనకాల అయితే మీకు కనబడుతుంది ఈ చెట్టు అంతా కూడా పళ్ళే ఉన్నాయి. చూడండి, ఇటు సైడ్ ఇవంతా కూడా కుటుంబ చెట్లే ఉన్నాయి అన్నమాట. పళ్ళ చెట్టు దగ్గర అయితే ఉన్నాము. మీకు ఆ పళ్ళని చూపిస్తాను. చూడండి చూడండి, ఇదిగో చాలా బాగా పళ్ళు అయితే పండి ఉన్నాయి ఇందులో. చూడండి, ఇక్కడ ఎక్కడ చూసినా పండిపోయి ఉన్నాయి. మీకు ఇంకా ఇటు ముందుకు చూపిస్తాను. వీటంతా కూడా గుత్తులు గుత్తులుగా ఉండేసి అయితే పండిపోయి ఉన్నాయి. ఈ పళ్ళు తీసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా పట్టి చిన్నది ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. చూడండి, చూడండి ఇలా తీసుకుంటాము. చాలా ఈజీ. ఇవి న్యాచురల్గా మనకి ప్రకృతి ఒడిలో దొరికే పళ్ళు అనమాట. ఇవి చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిలో చాలా విటమిన్స్ ఉంటాయి. చూడండి, తీస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయి చూడడానికి. చూడండి, మా పిల్లలు కూడా ఇటు తీస్తున్నారు, మీకు చూపిస్తాను. డాడీ తీయడం వస్తాం కదా? ఏది తిరగండి సార్, చూపించండి ఎన్ని తీసారు. ఇప్పుడు తీస్తున్నావా? ఇది చూడండి, మా ఇమాన్యుల్ అయితే ఇన్ని తీసాడు. దీనిలో పెట్టే ఏది తీయడం వస్తున్నావు? 1 2 3 4 5 తీసున్నా. తీ ఈ సీజన్లో మాకు దొరుకుతాయి కాబట్టి మేము ఇవి తీసుకొని అయితే తింటాము. ఇవి చాలా ప్రాంతాల్లో దొరకవు. మీ ప్రాంతంలో కూడా ఒకవేళ అలాంటివి ఉంటే ఖచ్చితంగా తీసుకొని తినండి, చాలా మంచిది. ఇక్కడ ఒక్కటే ఉన్నది డాడీ. ఇది చూడండి, ఇదిగో చాలా చక్కగా అయితే ఉన్నాయి, తీసుకుంటున్నాం. లోపలంతా కూడా చాలా ఎక్కువ పండి ఉన్నాయి. ఇవి ఈ సంవత్సరం బాగా వచ్చాయి కాబట్టి ఉన్నాయి, లేకపోతే తినడానికి కూడా దొరకవు ఇవి. చూడండి, ఇదిగో ఇప్పుడు వరకు అయితే ఇన్ని తీసాం. తిందాం ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కాబట్టి చాలా బాగుంది. పిల్లలకైతే ఇవన్నీ కూడాను తీసి అయితే ఇస్తాను. కొద్దిగా పుల్లగా ఉంటాయి, ఎప్పుడు కూడా నేచర్లో దొరికేవి. మంచి విటమిన్స్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట. డాడీ తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు డాడీ. సరే, ఎలా ఉంది డాడీ? టేస్ట్ సూపర్ డాడీ. బాగుందా? బాగుంది. ఓకే. ఈ తమ్ముడికి మళ్ళీ పట్టిస్తావా, నువ్వే తినేస్తావా? తమ్ముడికి పట్టిస్తావా? చూడండి, మా కిరణ్ దీపక్ అయితే చెట్టు లోపల తూరిపోయి అయితే తీస్తున్నాడు. చూద్దాం మరి ఎంత తీసాడో వెళ్ళి. ఏది డాడీ, ఎక్కడ తూరిపోయారు? ఆ చెట్టు కిందకి, చెట్టు లోపల తూరిపోయాడు. ఇన్ని అయితే తీసావా? ఒక జాగ్రత్త డాడీ, ముళ్ళు ఉంటాయి. కింద కాలు గుచ్చుకుంది. గుచ్చిదా? కింద కాలు ఒకటి. ఏది డాడీ, ఎక్కడ గుచ్చిది? అక్కడ. జాగ్రత్త, అటు లోపల ఎందుకు, ఇట్రా బోల్డ్ ఉన్నాయి కదా.
ఓకేనా డాడీ? ఉమ్. చూడండి ఇక్కడ అయితే చాలా ఎక్కువ పళ్ళు ఉంది కాబట్టి పిల్లలు ఆ ముళ్ళులు ఉన్నా సరే లోపల తూరి తూరి అయితే ఏరేస్తున్నారు. నేను తీసి ఇస్తానన్నా సరే వినట్లేదు. ఏది ఉందా డాడీ? ఓకే, నాకైతే టేస్ట్ చాలా బాగుంది. నాకు కూడా. చూడండి ఈ విధంగా అయితే మేము ఈ పళ్ళు అయితే సేకరించుకొని తింటాము. మీరు కూడా ఇలాంటి పళ్ళు తిని ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే పాడేరు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.